నాయకులు శ్రీ కాండ్రగడ్డ నాగమల్లేశ్వరం, అట్లాగే స్థానిక గారిని మరి కాంగ్రెస్ గారు వచ్చారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చందనా సురేష్ గారు 24వ డివిజన్ కార్పొరేటర్, పల్లా రవికుమార్ గారు, సత్యనారాయణ గారు, లయన్స్ క్లబ్ కరుణశ్రీ గారు, వేలాది మంది అదే మంత్రి గారి చేతుల మీద కూడా ఈ రోజున ప్రారంభోత్సవం చాలా నెలలైనా ఆయన చేతుల మీద కూడా శంకుస్థాపన చేశారు. చాలా తొందరగా పూర్తయ్యాయి. దీనికి భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ గారు కూడా చాలా శ్రద్ధతో దీన్ని చాలా తొందరగా పూర్తి చేశారు. అందువల్ల ఆయన అష్టవాసి బాగుంది. ఆయన చేతుల మీద ఇది ప్రారంభం కావాలని చెప్పి ఆయన సమయం కోసం వేచి ఈ రోజున ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకోవడం ఇది చాలా మంచి రోజు అని చెప్పి ఈనాటి ముఖ్య అతిథి మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన నగర మేయర్ గారు తెలిసిన విషయం. ఇక్కడ విద్యగా 10వ తరగతి చదివే పిల్లలు కొన్ని వందల మంది ఈ బారు ప్రాంతంలో ఈ ఒక్క స్కూల్లోనే ఉన్నారు. ఈ పక్కన ఇంకో స్కూల్ విఎం రంగా స్కూల్ ఉంది, ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి స్కూల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్ట్రెంగ్త్ సుమారు 500-600 పైగా స్ట్రెంగ్త్ 10th క్లాస్ పిల్లలు. ఇక్కడ ఉండేవారు ఎక్కువ భాగం మధ్య తరగతి, బిలో మధ్య తరగతి, పేదవారు నివసించే ప్రాంతం. మరి ఈ ప్రాంతానికి కాలేజీ కావాలి, పెద్దలందరూ చేత 35 సంవత్సరాల నుంచి మేము అభ్యర్థిస్తున్నామని చెప్పారు. మరి దానికి మన మంత్రివర్యులు ఆయన విద్యాశాఖ చేపట్టిన తర్వాత మరి పుష్కలంక ప్రాంతాన్ని ప్రత్యేకంగా టెలిగ్రాఫిక్ శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చే దాంట్లో కానీ, మరి వాళ్ళు ఇంత చక్కటి భవనాలు నిర్మించుకోవడానికి 2,30,00,000 ఇచ్చే దాంట్లో కానీ, మరి ఈ భవనాలకి వేరే ఆర్కిటెక్చర్ని లేదా వేరే భవనం నమూనా వేరుగా ఇచ్చిన మరి దానిలో ఈ స్థలాన్ని బట్టి ఈ స్థలం అందం పోకుండా, ఈ స్థలం వేస్ట్ కాకుండా ఈ విధంగా నిర్మించాలని చెప్పి స్థానికులు చెప్పిన దాని మీద ఒక ప్లాన్ తీసుకువెళ్తే దానికి మరి కమిషనర్ గారు ఆ రోజున దానికి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు ఆ రోజు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన గతంలో ఇక్కడ మా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశారు. ఆ రోజున పరిచయం వారి దృష్టి తీసుకెళ్తే అధికారులతో మాట్లాడి ఈ స్థలం యొక్క వృధా కాకుండా, ఈ స్థలం అందం పోకుండా ఈ విధంగా నిర్మిస్తే బాగుంటుందని చెప్తే ఆ విధంగా ప్లాన్లన్నీ ప్రతి చోట కూడా పుష్కలంక ప్రాంతంలో ఎక్కడ ఏ ప్లాన్లు కావాలన్నా, ఏ శాంక్షన్లు కావాలన్నా కూడా తక్షణమే ఇచ్చి సహకరించిన అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ఆ కృతజ్ఞత అందరినీ కూడా క్లుప్తంగా మాట్లాడమని కోరుతూ చేసిన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, జూనియర్ కళాశాల నిర్మాణంలో మా బాధ్యత చిన్నది కానీ చాలా ముఖ్యమైన ఒక పాత్ర ఉంది దానికి. ఎందువల్లంటే ఏమైనా కావాలంటే అర్బన్ ఏరియాలో పెద్ద సమస్య ఉండేది స్థలం అనేది లేక ఏమైనా జరగదు. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్న ఆస్తులు అని చూసుకుంటే స్థలం అనేది చాలా తక్కువ. అంటే ఉన్న స్థలాలన్నీ కూడా మేము కొన్ని కాంప్లెక్సెస్లో అవన్నీ కూడా కట్టడం జరిగింది. మరి ఇంకా మిగిలి ఉండేది మాకున్న స్కూల్స్, దాంట్లో ఉన్న కొన్ని ఆస్తులు, దాంట్లో ఇటువంటి ఒక మంచి జూనియర్ కళాశాల వచ్చిన దానికి మరియు దానికి పర్మిషన్ ఇచ్చిన మినిస్టర్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఒక కళాశాల రావడానికి ప్రయత్నం చేసిన కార్పొరేటర్ నరసింహరావు గారికి మనం అప్పుడప్పుడు క్రియేట్ చేసుకుంటూ పోవాలా. ఇది ఈ ఏరియా వాసులకి, కృష్ణలంక వాసులకి చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా. మరియు ఇది వచ్చేటప్పుడు చూసాము సర్వీస్ రోడ్ ఒకటి జరుగుతూ ఉండేది, అది కూడా త్వరలో పూర్తి చేసి మీ కృష్ణలంక వాసులందరికీ కూడా రోడ్డు సదుపాయం ప్రాపర్గా వచ్చేటట్టు మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సభగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా చేతులతో శంకుస్థాపన చేసుకుని మళ్ళీ ప్రారంభోత్సవం రావడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. అటువంటి అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి, ఉదయపూర్ పెద్దలందరూ కూడా పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి